హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం పేజ్ నెంబర్ 747 పేజీ, చిన్న ప్రవక్తల్లో 747 పేజీ. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాక్యంలో భక్తుడు ఏమంటున్నాడంటే ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఎవరు వస్తారంట? ఆయన మన యొద్దకు వచ్చును. ఈరోజు సంఘముగా కూడిన మనము, ఈరోజు సంఘముగా కూడుకున్న మనము ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయనే మన యొద్దకు వచ్చునంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోకములో మనం ఆలోచన చేసినట్లయితే మనము వెళ్ళాలి ఎక్కడికైనా సరే. ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా మనము చెయ్యాలని అనుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆ కొండలో, ఆ మెట్లు, ఆ గొట్లు మనం ఎక్కాలి. కానీ దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఆయనే మన యొద్దకు వచ్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన్ని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ఆయన్ని ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నాలోనికి రండి, ప్రభువా మా ఇంటికి రండి, ప్రభువా మా మధ్యకి దిగిరండి అని నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయగలిగితే, దేవుని వాక్యంలో ఉంది కదా, ఆయనే మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. అయితే ఆయన మన జీవితంలోకి ఎలాగ వస్తాడు అంటే అదే వచనంలో అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఆయన మన జీవితంలో ఎలాగ ఉదయిస్తాడంటే చూడండి, ప్రతిరోజు రాత్రి మనం పడుకున్నప్పుడు మరలా ఏమొస్తుంది అంటే ఉదయం వస్తుంది కదా. ప్రతిరోజు ఏమొస్తుంది అంటే ఉదయం వస్తుంది. మన జీవితంలో కూడా ఆయన ఎలాగ ఉదయిస్తాడో తెలుసా? ఒక వ్యక్తి ప్రతి రాత్రి మనం పడుకున్నప్పుడు ఉదయం కొరకు మనం ఎలా వేచి చూస్తున్నప్పుడు ఉదయం వస్తుందో, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన పరిస్థితులు ఇంకెప్పటికీ మారవేమో, మన బ్రతికి ఇంతేనేమో, మన జీవితం ఇంతేనేమో, మనల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, లేదంటే నేను ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటికి రాగలుగుతాను, ఎంతకాలం నాకు ఈ చీకటి అనుభవాల్లో నేను ఉంటాను, ఎంతకాలము ఇలాంటి బ్రతుకులో నేను బ్రతుకుతాను, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడేమో, లేదంటే నన్ను మర్చిపోయాడేమో. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడండి. ఎన్నిసార్లు అనుకున్నాం ఈ మాట? ఆలోచించేయండి ఒకసారి. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, అసలు దేవుడికి నేను గుర్తులేనండి అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు ఎంత మాత్రమూ కానే కాదు. తల్లి తన గర్భమందు పుట్టిన కుమారుణ్ణైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మన దేవుడు విడిచిపెట్టేసే దేవుడు కాదు, మన దేవుడు మనం కృంగిపోతుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? మన జీవితంలో ఉదయించే దేవుడు. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? ఉదయించే దేవుడు. చీకటి అనుభవాల్లో ఉన్న నీ జీవితంలో, భయంకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నీ జీవితంలో ఆయన ఒక్కసారి ఉదయించాడంటే ఇంకా ఆ వెలుగుని ఎవ్వరూ కూడా ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూసే వ్యక్తిగా ఉండాలి. చాలాసార్లు మనుషులుగా మనం ఎవరి వైపు చూస్తామంటే మనుషుల వైపు చూస్తాం, మనుషులుగా మనం ఎవరి వైపు చూస్తామంటే అధికారుల వైపు చూస్తాం, మనుషులుగా మనం ఎవరి వైపు చూస్తామంటే మనకున్న డబ్బు వైపు మనం చూస్తూ ఉంటాం. కానీ నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇందాక ఆరాధనలో మనం ఏమని ఆరాధన చేసాం? మనకున్న ఏకైక అతిశయం ఎవరు? ఆయనే. ఈ లోకంలో చాలామంది డబ్బును బట్టి అతిశయిస్తారు. దావీదు భక్తుడు అంటారు కదా, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథాలను బట్టి అతిశయిస్తారంట. కానీ దావీదు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడంట? నా దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఈరోజు నీ అతిశయం ఏంటి?
దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? నీకున్న డబ్బును బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న కొంతమంది ఏమంటారు తెలుసా, మాకు చాలామంది బంధువులు ఉన్నారండి, నేను పిలిస్తే చాలు చాలామంది వస్తారు. కొంతమంది మాకు చాలా కార్లు ఉన్నాయండి, మాకు చాలా ఆస్తి ఉందండి, నాకు చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉందండి. నో, దేన్ని బట్టి అతిశయించాలంటే మన దేవుడైన యెహోవాను బట్టి మనము అతిశయించే వారంగా ఉండాలి. హల్లెలూయా. మనకున్న డబ్బు మనల్ని రక్షించదు, మనకున్న బలగం మనల్ని రక్షించదు, మనకున్న స్నేహితులు మనల్ని రక్షించరు. కానీ ఎవరు మనల్ని రక్షిస్తారంటే మన దేవుడైన యెహోవా మాత్రమే మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు దేన్ని బట్టి అతిశయించే వ్యక్తిగా ఉంటే ఎక్కడి నుంచి నువ్వేం చెప్పాలో తెలుసా? ప్రభువా, నేను దేన్ని బట్టి అతిశయించను, కానీ నాకున్న ఏకైక అతిశయము నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన మన జీవితంలో ఉదయిస్తాడంట. ఉదయించే దేవుడు మన దేవుడు ఎవరో తెలుసా? ఉదయించే దేవుడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, 16వ వచనము కలిసిపోయి ఉంది కదా అక్కడ. అందులో లాస్ట్ చూడండి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోనూ కూర్చుండి ఉన్న వారికి ఏం ఉదయించిందంట? వెలుగు ఉదయించెను. మన దేవుడు మన జీవితంలో ఎలాగున్నాడో తెలుసా? వెలుగుగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఒక వెలుగుగా ఉదయిస్తాడు. చాలాసార్లు చీకటిలో ఉండిపోయిన మన జీవితంలో ఆయన ఎలా ఉదయిస్తాడంటే ఒక వెలుగుగా ఉదయిస్తాడు. ఈరోజు ఒకవేళ ఏ హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, నా మాట ఎవరు పట్టించుకోవట్లేదు, లేదంటే నా పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటుందా అని ఒకవేళ నువ్వు అలాంటి అనుభవం గుండా నువ్వు వెళ్తూ ఉంటే కనుక దేవుడు చెప్తున్నాడు, మరణ ఛాయలో ఉన్నవారికి ఏమంటున్నాడండి? మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్నవారికి వెలుగు ఉదయించెను. చూడండి, ఈ మరణ ఛాయలో ఉన్నవారు ఎవరు అంటే మనలాంటి అనుభవాల్లో వెళ్ళే వాళ్ళే. మనం చూడండి, ఒకప్పుడు ఏమనుకుంటాం? నా పరిస్థితి ఇంతే అనుకుంటాం కదా. మరణము అంచుల దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా నేను బ్రతకను, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటారు. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసమే దేవుడు ఉదయించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు, మీరు ఎవరికైనా క్రీస్తుని కోసం పరిచయం చేసినప్పుడు ఏం చేయాలంటే, మన దేవుడు ఏదైనా చేయగల దేవుడు, ఆయన సర్వశక్తి మంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారికి, నా నామమందు భయభక్తులు గల మీకు ఎవరు ఉదయిస్తారంట? నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు జీవితంలో ఆయన ఉదయిస్తాడు అంటే ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు ఎలా ఉదయిస్తాడంట? నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, క్రైస్తవ జీవితానికి భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైంది. అవునా కాదా? క్రైస్తవ జీవితానికి ఏం అవసరం? భయభక్తులు. ఈ మాటను మనం ఆలోచన చేస్తే లోకంలో ఉన్న చాలా గ్రంథాలు లోకంలో ఉన్నాయి, కానీ ఏ గ్రంథంలోని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అనే మాట ఎక్కడా ఉండదు కదా. చదవండి, లేదంటే ఇప్పటి వరకు చదివి మీకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మీరు చేసిన అనుభవాల్లో మీరు ఆలోచన చేయండి. ఎక్కడైనా మీరు దేవునికి భయపడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని ఎక్కడైనా మనము అలాంటి మాటలు వింటామా? నో. ఇది చెయ్యండి, మీకు ఎలా జరుగుతుంది, ఇన్ని వారాలు రండి, మీకు ఇది చేస్తారు, లేదంటే ఇలా ఇన్ని ప్రదక్షిణాలు చేయండి, మీకు ఈ మాటలే మనం వింటాం. కానీ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే యెహోవా యందు భయభక్తులు గల వారికంటే ఎవరు ఉదయిస్తారంట? దేవుడు వాళ్ళ జీవితంలో ఎలా ఉదయిస్తాడో తెలుసా? నీతి సూర్యుడిగా ఉదయిస్తాడంట. హల్లెలూయా. ఎలా ఉదయిస్తాడు? నీ జీవితంలో దేవుడు ఉదయించాలి అంటే, నీ జీవితంలో దేవుడు కార్యం చెయ్యాలి అంటే, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అంటే మనం ఎలాగుండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగైతే అవసరమో క్రైస్తవ జీవితానికి కూడా ఏం అవసరం? భయము, భక్తి.
చాలామంది ఏమంటారంటే మాకు దేవుడు అంటే చాలా భయం అండి, ఏది దేవునికి విరోధంగా మేము చేయమండి అని ఇంట్లోనే కూర్చుంటారు. వాళ్ళకి ఏముండదంటే దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ ఏముండదు, భక్తి ఉండదు. ఇంకొంతమంది ఉంటారు ప్రతి వారం గుడికి వచ్చేస్తారు, ఏ ప్రార్థనకి వాళ్ళు మానరు, కానీ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతారు. వీళ్ళకేం లేదు, భక్తి ఉంది, భయం లేదు. ఇప్పుడు పక్షికి ఒక రెక్క కట్ చేసేసి వదిలేయండి, ఎగురుతాయా మీ సామర్లకోటలో పక్షులు? మా మాటేరులో పక్షులు అయితే అసలు ఎగరవు ఒక రెక్కతో కదా. ఎక్కడైనా పక్షులు ఎగరవు, 2 రెక్కలు ఉండవలసిందే. క్రైస్తవ జీవితంలో కూడా భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రోజున మనం చాలామంది క్రైస్తవులకి ఒకటి ఉంటుంటే ఇంకోటి ఉండట్లేదు. కొంతమంది ఏమంటారు తెలుసా, ప్రతి వారం గుడికి వెళ్ళాలేంటి, ఒక వారం మానేస్తే నష్టం ఏంటి, ఇంట్లో కూర్చుంటే తప్పేంటి, ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటే దేవుడు విండా? ఏ ప్రశ్నలు మన ఇంట్లో చాలాసార్లు వింటూ ఉంటాం. మన భార్యలో, మన భర్తలో, మన పిల్లలో, లేదంటే మన ఇంట్లో ఇంకా ఎవరైనా వేరే పర్సన్స్ ఎవరో ఒకరు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కదా. ప్రతి వారం గుడికి వెళ్ళిపోవాలా, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటే దేవుడు విండా? మరి అలాగ మనం ఆలోచన చేస్తే దేవుడు యేసు ప్రభు కూడా ప్రతి వారం మానక సమాజ మందిరానికి వెళ్ళేవాడంట. ఎవరు వెళ్ళేవారు? ఏంటి ఆయనకు అంత అవసరం ఏంటి? ఆయనే దేవుడు కదా, ఆయన ప్రార్థనకి వెళ్ళవలసిన అవసరం ఏంటి అంటే ఆయన మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ప్రతిదీ ఆయన మనకు ఒక మాదిరి ఉంచాడు. ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి, ఇదిగో ఇలా సంఘానికి వెళ్ళాలి, ఇదిగో ఇలా సంఘ కూడికల్లో పాల్గొనాలి, ఇలా సహవాసం చేయాలి, ఇలా దేవుణ్ణి స్తుతించాలి అని ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా, మాదిరి ఉంచి మనకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ జీవితానికి ఏం అవసరం? భయము, భక్తి. ఆలోచన చేయాలి. చాలాసార్లు కొంతమందికి భక్తి ఉంటుంది, ప్రార్థన అస్సలు మానరు, క్రమంగా మందిరానికి వస్తారు, కానీ లోకంలో వాళ్ళ క్రియలు మనం ఆలోచన చేస్తే, లోకంలో వాళ్ళ పనులు ఆలోచన చేస్తే దేవుడు లేని ప్రజలుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. దేవుని ఎరుగని ప్రజలు ఎలాగైతే లోకంలో జీవిస్తారో అదే విధానంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ మనం ఆలోచన చేయాలి, క్రైస్తవుడు ఎక్కడున్నా క్రైస్తవుడే. హల్లెలూయా. అన్యుల మధ్యలో ఉన్నప్పుడు మనము క్రైస్తవులుగానే ఉండాలి, సంఘంలో ఉన్నప్పుడు క్రైస్తవులుగానే ఉండాలి. అన్యుల మధ్యలో ఉన్నప్పుడు దేవునికి భయపడాలి, సంఘంలో ఉన్నప్పుడు మనము దేవునికి భయపడేవారంగా ఉండాలి. కాబట్టి ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగ అవసరమో మన క్రైస్తవ జీవితానికి 2 రెక్కలు లాంటివి దేవుని యందు భయభక్తులు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు ఎలాగుంటాడంట, నీతి సూర్యుడిగా ఆయన ఉదయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు నీతి సూర్య. ఇందాక ఏమంటున్నాడు, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు గలవారో వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక దేవుణ్ణి ప్రేమించువారు ఎలాగుంటారంట, బలముతో ఉదయించు నీతి ఎవరిని ప్రేమించాలి మనము చెప్పండి? ఎవరిని ప్రేమించాలి అంటే మొట్టమొదటగా మనము దేవుని తర్వాతే ఎవరినైనా మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. అది నీ భార్య అయినా, అది నీ భర్త అయినా, లేదంటే నీ పిల్లలైనా సరే. మనకు ఒక వ్యక్తి తెలుసు, వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తికి దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏమన్నాడంటే నీ కొడుకుని నాకు ఇచ్చేయి అన్నాడు. అదే ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే గనక, ఆ పరిస్థితిలో మనం ఉంటే గనక ఏమని మాట్లాడతాం దేవునితో చెప్పండి? చెప్పండి ఒకసారి. ఏంటి ప్రభా, ఎన్ని సంవత్సరాలు ఉపవాసాలు ఉన్నాను, నా కడుపు మార్చుకొని ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేశాను, ఎన్ని సంవత్సరాలు నేను బ్రతిమలాడాను, ఎన్ని సంవత్సరాలు నీకు మొక్కుబళ్ళు చేసుకున్నాను, ఇవ్వక కుమారుని ఇచ్చావు, మళ్ళీ నేను నీకు అసలు నీకు బుద్ధి ఉందా ప్రభు అంటాం మనమైతే కదా. ఎవరికి చెప్తాం? దేవుణ్ణి అడుగుతా, అసలు నీకు బుద్ధి ఉందా ప్రభు అంటాం. కానీ అబ్రహాం అలాగనలేదు. తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా
వెనుక తీయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా అబ్రహాము వెనకాడలేదో, ఎప్పుడైతే తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి అబ్రహాము వెనకాడలేదో, అప్పుడు అబ్రహాం అంటాడు, అబ్రహామా నువ్వు ఇంకా ఆగు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివని చెప్పి నేనేం చేస్తున్నాను, నేను చూచాను, కాబట్టి నీకున్న నీ కుమారుని నువ్వు నాకు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడి వరకు వెళ్ళిపోయాడో తెలుసా? అబ్రహాము కత్తి ఎత్తి అంతవరకు వెళ్ళిపోయాడు. పడుకోబెట్టి అబ్రహాము కత్తి ఇంకొక్క నిమిషం దేవుడు గనక మాట్లాడకపోతే అబ్రహాము తన కుమారుని యొక్క తలని నరికేసేవాడు, దేవునికి బలిచ్చేసేవాడు. కానీ అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి. ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాగుంటారంటండి? బలము కలిగి ఉదయించి సూర్యుని వలె ఉంటారు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఎవరిని మొట్టమొదటిగా ప్రేమించాలో తెలుసా? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలని ఆలోచన చేస్తే అక్కడ అంటాడు కదా, నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చాలండి. ఇక్కడ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి ఏమొస్తుందంట? వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని మహిమ నీ మీద కనబడాలి అంటే నువ్వు వెలగాలి. నువ్వు వెలగాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమిస్తాడో వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? నిత్యము వెలిగే ధృవతారల్లాగా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రిస్మస్లో ఇంటికి స్టార్ పెడతాం కదా, ఎంతకాలం వెలుగుద్ది ఆ స్టారు? నెల రోజులు వెలుగుద్ది అంతే, తర్వాత తీసి మళ్ళీ పక్కన పెట్టేస్తాం. కానీ మనము నిత్యము వెలగాలి అంటే, నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి అంటే, నీ ద్వారా అనేక మంది దీవించబడాలి అంటే, నీ ద్వారా అనేక మంది ఆశీర్వాదకారకులుగా నువ్వు ఉండాలి అంటే కనుక నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే, నా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఏమంటున్నాడండి అక్కడ 60వ ఏమంటున్నాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుందంట. దేవునికి మహిమకరంగా నువ్వు ఉంటే గనక ఇంకా నీ జీవితంలో సాతాను ఎలాంటి పనులు వాడు చేయలేడు. సాతాను నిన్ను ఎంతటికి కూడా వెనక్కి లాగలేడు. ఉదయించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 4:29వ వచనాన్ని మనం చదివితే, అయితే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎలా వెదకాలంట? నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ యెహోవాని కనుక నువ్వు వెతికినట్లయితే ఆయన నీకేమవుతాడంట? ప్రత్యక్షమవుతాడంట. ఒకటి, మన దేవుడు ఎలాంటి దేవుడని మనం చెప్పుకున్నామంటే మన జీవితంలో ఆయన ఉదయించే దేవుడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన మన జీవితంలో ప్రత్యక్షమయ్యే దేవుడు. ఎవరండి మన దేవుడు? మన దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. యేసుప్రభు కోసము యేసుప్రభుని సిలువేసాక, యేసుప్రభుని సమాధి చేసాక, యేసుప్రభువు ఆయన పునరుత్థానుడై లెగిసిపోయాక, అంటే బయటకు వచ్చేసాక, ఆయన ఎత్తబడ్డాక ఆయన తల్లి ఆయన కోసం వెళ్ళింది. ఎక్కడికి? సమాధి దగ్గరికి. సమాధి ఖాళీగా ఉండడం ఆమె చూసి ఆమె ఏమని ఏడుస్తుందో తెలుసా? అయ్యో, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఏమని ఏడుస్తుంది ఆమె? నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని ఏడుస్తుంది. నిజంగా ఒక విషయం ఆలోచన చేయండి, ఆమె ప్రభువుని ఎంత ప్రేమిస్తే అలాగే ఏడుస్తుంది.
ఆమె ప్రభువుని ఎంతగా లైక్ చేస్తే, ఎంత ఇష్టపడితే, ఎంత ప్రేమిస్తే ఆమె అలా ఏడుస్తుంది కదా. మనం ఎవరి కోసమైనా ఏడ్చామనుకోండి, ఎప్పుడు ఏడుస్తామంటే వాళ్ళని మనం ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువ బాధపడుతూ ఉంటాం వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు. లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు, మనకి ఇష్టమైన వాళ్ళు ఎక్కడికైనా కనబడకుండా వెళ్ళిపోయినప్పుడు మనం ఎంత బాధపడతాం. మరియ కూడా ప్రభువు కోసం అంతగా బాధపడుతుంది. కానీ ఆమె బాధని చూసిన ప్రభు ఆమెకి ఏమయ్యాడో తెలుసా? ప్రత్యక్షమైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన జీవితంలో మనం ఆలోచన చేస్తే, ఎవరైతే పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళకి దేవుడు ఏమవుతాడంట? ప్రత్యక్షమయ్యే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండము ఆయన ప్రత్యక్షమై ఏం చేస్తాడో తెలుసా? ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండము 35:9, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. ఏం చేశాడంట? ప్రత్యక్షమైన దేవుడు ఏం చేస్తున్నాడో చూస్తా ఊరుకున్నాడా? ప్రత్యక్షమైన దేవుడు వీళ్ళ తిప్పలు వీళ్ళని పన్నయ్య అని వదిలేశాడా? ప్రత్యక్షమైన దేవుడు వీళ్ళు ఎలాగుంటారో, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం తర్వాత ఆలోచిద్దామని వదిలేశాడా అంటే వదలలేదు. ప్రత్యక్షమైన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుడు నీకు ప్రత్యక్షమైతే, దేవుడు నీకు ప్రత్యక్షమైతే ఆయన నీకు ప్రత్యక్షమై ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను అందరూ వెలేసినా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను అందరూ విడిచిపెట్టినా నిన్ను ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రత్యక్షమైన చూసి ఊరుకునే దేవుడు కాదు, ఆయన ప్రత్యక్షమై ఆశీర్వదించే దేవుడు. యాకోబు కంట పద్దనరాము నుండి యాకోబు వస్తుంటే దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. దేవుడు ఒకసారి ఆశీర్వదించడం ప్రారంభించాడంటే, దేవుడు ఒకసారి దీవించడం ప్రారంభించాడంటే ఇంకా మనల్ని ఆపడం ఎవరి తరం కాదు. హల్లెలూయా. కాబట్టి మనం దేని కొరకు వేచి ఉండాలో తెలుసా? మనుషులు ఇచ్చే ఆశీర్వాదాల కొరకు కాదు, మనుషులు ఇచ్చే దీవెనల కొరకు కాదు, మనుషులు ఇచ్చే డబ్బుల కొరకు కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు మనము వేచి ఉండాలి. ఆయన ఎదుట మనము మన 2 చేతులు ఆయన వైపెత్తి, ప్రభువా నీవు తప్ప నన్ను ఎవరు ఆశీర్వదిస్తారయ్యా, నీవు తప్ప నన్ను ఎవరు దీవిస్తారయ్యా, నీవు తప్ప నన్ను ఎవరు చూస్తారయ్యా అని ప్రతిరోజు మన చేతులు ఆయన వైపు ఎత్తేవారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి దేవుడు మనల్ని దృష్టించాడు అంటే, ఒక్కసారి యాకోబుని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు అంటే ఇంకా మనల్ని కిందకి లాగడం, మనల్ని తొక్కేయడం ఎవరి తరము కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆశీర్వదించిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తారంట? ఆయన ఆశీర్వదించడమే కాదు, మనకి కిరీటాన్ని ఇచ్చే దేవుడు ఆయన. చెప్పండి. మనము చూసిన వాళ్ళందరూ కిరీటాలు పెట్టుకునే దేవుళ్ళు కదా. ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళు ఎవరు? కిరీటాలు పెట్టుకునే వాళ్ళని మనం చూసాం. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు కిరీటాన్ని ఇస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కిరీటం ఇస్తాడంట? మనందరము ఓట్లేసి ఒక వ్యక్తికి కిరీటం ఇస్తాం కదా. సమ్ ఎక్స్-పర్సన్ ఎవరైనా సరే, వాళ్ళకి ఆ కిరీటం ఎంతకాలం ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చే కిరీటం ఎలాంటిదంట? వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. ఎలాంటి కిరీటాన్ని ఇస్తాడు? ఒక వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందంటే ఆ వ్యక్తి రిటైర్మెంట్ అయ్యే అంతవరకే ఉంటుంది. అప్పటి వరకు అందరూ నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే మేడం అంటారు కదా. రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాక ఎవరైనా పట్టించుకుంటారా? నో. పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం ఎవరైనా సరే ఆ 5 సంవత్సరాలే నమస్తే సార్,
నమస్తే అయ్యగారు అని చెప్తారు, కానీ 10 అయిపోయాక మన పక్క నుంచి వెళ్ళిపోతున్నా సరే ఎవరు పట్టించుకోరు. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన నీకు ప్రత్యక్షమై ఆయన నీకు ఏం చేస్తాడో తెలుసా? వాడబారని మహిమ కిరీటాలు. బైబిల్లో మనం ఆలోచన చేస్తే ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి. ఒక చోట అంటాడు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటాడు. అయితే ఇప్పుడు ఆ టాపిక్ మంద కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఏ కిరీటం కొరకు పరుగులెత్తాలి, దేని కొరకు మన ఆత్మీయ జీవితంలో పరుగులు తీయాలి అంటే వాడబారని మహిమ కిరీటం పొందుకునే అంతవరకు కూడా మనము పరిగెత్తే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న మూలవాక్యానికి మరలా మనం వచ్చినట్లయితే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు ఎలా వస్తాడంట? మొట్టమొదటిది ఆయన మన జీవితంలో ఉదయిస్తానన్నాడు. ఎలా ఉదయిస్తాడో, ఆయన ఉదయిస్తే మన జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం చదువుకున్నాం. రెండవ మాట ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడండి రెండవ మాట? వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము వలె కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఎలా వస్తాడంట? చూడండి, ఎండాకాలం మే నెల అయిపోయాక జూన్ నెలలో భూమి దేనికోసం చూస్తుంది? నెరలు విడిచేసి ఎప్పుడు వర్షం వస్తుందా అన్నట్టు ఆకాశం వైపు అలా చూస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా, ప్రభువా నువ్వు నాకు ఎప్పుడు సహాయం చేస్తావు, ప్రభువా అయ్యా నా జీవితం ఎండిపోయిన నా జీవితంలో, అయ్యా మూడు బారిపోయిన నా జీవితంలో నువ్వు ఎప్పుడు సహాయం చేస్తావయ్యా అని చెప్పి దేవుని వైపు అలా మనం ఎవరైతే చూస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వర్షము వచ్చినట్లుగా, తొలకరి వర్షము కురిసినట్లుగా నేను మీ జీవితంలోనికి నేను ప్రవేశిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమిని దున్నుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితంలో ప్రత్యక్షమై ఆయన నీ మీద వర్షాన్ని కురిపిస్తే గనక, బీడు భూముల్ని దున్నడం అంటే అర్థం ఏంటో తెలుసా? అసాధ్యమైన కార్యాల్ని సుసాధ్యం చేయగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. డాక్టర్స్ ఏమంటారో తెలుసా? ఇంకా నీకు ఈ రోగం తగ్గదు అంటారు. కానీ నా దేవుడు గనక నీ జీవితంలో ప్రత్యక్షమైతే ఆయన స్వస్థపరిచే యెహోవాగా నీ జీవితంలో కార్యం చేయగల దేవుడు. హల్లెలూయా. ఇంకా ఈ అప్పులు తీరవు అంటారు చాలామంది. ఆయన నీ జీవితంలో ప్రత్యక్షమైతే ఆయన నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నత స్థలాల మీద దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు. దేవుని వాక్యంలో అంటారు కదా, దేశముల యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మును ఎక్కించేదను అంటాడు. హల్లెలూయా. మనుషులు అంటాడు, ఈ వ్యక్తి జీవితం ఇంకా అయిపోయింది, ఈ వ్యక్తి ఇంకా లేవలేడు, ఈ వ్యక్తి పరిస్థితి అయిపోయింది, ఆ కుటుంబ పరిస్థితి అయిపోయింది అని మనుషులు అంటారు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మూడు బారిపోయిన జీవితాల్లో చిగురు పుట్టించగల దేవుడు. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా. నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా. ఆమేన్. నివసించుట మహోన్నతుడా,
నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? మోడు బారిపోయిన జీవితాల్లో చిగురు పుట్టించగల దేవుడు. కీర్తనల గ్రంథము 72వ సంకీర్తన 6వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, గడ్డి కోసిన బీటి భూమి మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను ఆయన విజయము చేయును. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? విజయాన్ని ఇచ్చే దేవుడు. అపజయాల మధ్యలో నువ్వు ఉన్నట్లయితే, జయము నీ జీవితంలో లేదని నువ్వు కృంగిపోతున్నట్లయితే, నా దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను నీకు విజయాన్ని ఇస్తాను, నేను నీకు జయాన్ని ఇస్తాను. శత్రువు నిన్ను చూసి విర్రవీగుతున్నాడేమో, శత్రువు నిన్ను చూసి ఆనందిస్తున్నాడేమో, శత్రువు నిన్ను చూసి అబ్బా ఈ వ్యక్తికి భలే జరిగిందిలే, అబ్బా ఈ వ్యక్తి జీవితంలో భలే జరుగుతుందిలే అని శత్రువు నిన్ను చూసి విర్రవీగుతున్నట్లయితే, నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాడి ఆనందాన్ని కొట్టివేసి నేను నీకు విజయాన్ని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలో నువ్వు వెళ్తున్నావో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో, నా దేవుడు చెప్తున్నాడు, శత్రువును నేను అణచివేసి నేను నీకు విజయాన్ని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో అంటున్నాడు కదా, ఆయన మనకి ఎలాగ ఉన్నాడో తెలుసా? విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 44:3, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరింతును. హల్లెలూయా. చాలండి, చాలు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఏ భూమి మీద కుమ్మరిస్తాడంట ఆయన? ఎండిన భూమి మీద. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను చూడండి. లోకంలో ఉన్న మనుషులు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారంటే, పదవి ఉన్న వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తారు, డబ్బు ఉన్న వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తారు, బలగం ఉన్న వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తారు, మంచిగా చదువుకున్న వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తారు, అందంగా ఉన్న వ్యక్తుల్ని ఎక్కువ ప్రేమిస్తారు కదా. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, ఎండిన వారి మీద, అంటే నువ్వు నీ దగ్గర డబ్బు లేకపోయినా, నీకు అందం లేకపోయినా, నీ దగ్గర చదువు లేకపోయినా, నీకు ఉద్యోగం లేకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోయినా, నువ్వు ప్రభువా నా జీవితంలో కార్యం చేయండి అని నువ్వు ఆయన వైపు చూసిన వ్యక్తివైతే గనక, నా దేవుడు నీ మీద ఏం కురిపిస్తాడంటే, ఎండిపోయిన అనుభవాల్లో నువ్వు ఉంటే గనక నీ మీద ఏం కురిపిస్తాడంటే ప్రవాహ జలాన్ని కురిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కురిపిస్తాడు నీ మీద? ఎండిపోయిన అనుభవాల్లో నువ్వు ఉంటే, మోడు పారిపోయిన అనుభవాల్లో నువ్వు ఉంటే గనక నీ మీద ఏం కురిపిస్తాడో తెలుసా? ప్రవాహ జలం. ఒక వ్యక్తి ఎండిన అరణ్యములో, కాలిన అరణ్యములో ఒక వ్యక్తి ఉంది. ఆ స్త్రీ అంటుంది, అయ్యా నన్ను అందరూ వదిలేశారయ్యా అంటుంది. కానీ దేవుడు ఆ అరణ్యములో ఉన్న ఆమె రోదన చూశాడు. ఎవరా వ్యక్తి? హాగరు. హాగర్ జీవితంలో మనం చూస్తే ఆమె ఎక్కడుంది? అరణ్యంలో ఉంది. అరణ్యంలో ఎవరన్నా ఉంటారా? మన బంధువులు అందరూ వెళ్ళిపోయి అరణ్యంలో ఇల్లు కట్టుకుంటారా? కదా. ఎవరు ఉంటారంటే అరణ్యంలో ఇసుక, ఒంటెలు, ఇవే ఉంటాయి అరణ్యంలో. కనీసం త్రాగడానికి నీళ్లు కూడా ఉండవు అరణ్యంలో. అలాంటి పరిస్థితుల్లో హాగర్ని అరణ్యములో ఉండి దేవుణ్ణి మొరపెడుతుంది. ఒకవేళ నువ్వు కూడా అలాంటి అరణ్య అనుభవాల్లో నువ్వు వెళ్తున్న వ్యక్తి అయితే నువ్వు ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. పరిస్థితులన్నీ ఎండిపోయినాయి, పరిస్థితులన్నీ ఇంకా నేరసిల్లిపోయినాయి, కృంగిపోయిన నేరసిల్లిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్న వ్యక్తి అయితే, ఎండిపోయిన జీవితం అనే అనుభవాల్లో నువ్వు వెళ్తున్న వ్యక్తి అయితే ఎవరి వైపు చూడాలంటే నా దేవుని వైపు నువ్వు చూడు. నువ్వు ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూస్తే కనుక ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఎండిన వాటి మీద ఏం చేస్తాడంట? ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారు నేను ఆశీర్వదించదు. నీ మీద ప్రవాహ జలములు ఆయన కురిపించి నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇంకా నా జీవితంలో ఎవ్వరూ కార్యం చేయలేరు, ఇంకా నా పరిస్థితి ఇంత అని మనం అనుకోవచ్చు. కానీ నువ్వు ఆయన మీద ఆధారపడిన వ్యక్తివైతే, నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తివైతే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు.
హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో ఏముంటుందంటే కంగారు పడతా ఉంటాం, ఇంకా జరగట్లా, ఇంకా జరగట్లా, ఇంకా ఎంతకాలం. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఏ టైంకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన పిల్లలు ఉంటారు కదా, మనకు పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకు పుట్టిన వెంటనే కారు కొనిచ్చేస్తామా మనం? ఎందుకు ఇవ్వం చెప్పండి? పుట్టిన వెంటనే ఒక మంచి బుల్లెట్ బైక్ కొనిస్తామా? నో. వాళ్ళు చదువుకొని పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి వాళ్ళకి డ్రైవింగ్ వచ్చాక అప్పుడు ఏం కొంటాం? కారు కొన్నా, బైక్ కొన్నా. కానీ మనమేమంటామంటే ప్రభు దగ్గరగా, ప్రభువా నాకు ఇప్పుడే చేసే ఈ కార్యం. కానీ దేవుడు అంటాడు, కంగారు పడకమ్మా, తగిన సమయమందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన నిన్ను హెచ్చించే వరకు చూడు. అలాగా ఎక్కడ పెట్టాడు? శ్రమల్లో నిన్ను పెట్టాడా? శ్రమల్లోంచి ఆయన వైపు చూడు. కృంగిపోయే అనుభవాల్లో నిన్ను పెట్టాడా? ఆ పరిస్థితిలోంచి ఆయన వైపు చూడు. దేవుని వాక్యం అంటుంది, ఆయన బలిష్టమైన చేతి కింద తగిన సమయం. ఏ సమయం? ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడు నిన్ను వాడుకునే సమయం ఒకటి ఉంది. దేవుడు నీ బంధువుల ఎదుట నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది. దేవుడు నీ వారి ఎదుట నీ తల పైకెత్తే సమయం ఒకటి ఉంది. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చే సమయం ఒకటి ఉంది. దేవుడు నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే సమయం ఒకటి ఉంది. తగిన సమయం అందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంటుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎలాగుండాలి? తగ్గించుకొని తగిన సమయం కొరకు మనం వేచి ఉండేవారముగా మనము ఉండాలి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, యెహెజ్కేలు 34:26. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములలో దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరమగు వర్షము కురియును, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా, ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఏ టైంలో నిన్ను ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు, ఏ టైంలో నిన్ను దీవించాలో ఆయనకు తెలుసు, ఏ టైంలో నిన్ను అనేక మంది ఎదుట గొప్పగా నిలవబెట్టాలో. మనం కంగారు పడిపోతూ ఉంటాం, ఇంకా జరగట్లే, ఇంకా రావట్లే నా ప్రార్థనకు జవాబు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇంకా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని మనం కంగారు పడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? ఏ టైంలో ఆయనకి ఏమి ఇవ్వాలో తెలుసు. నిన్ను ఎప్పుడు ఫలింప చేయాలో, నిన్ను ఎప్పుడు పుష్పింప చేయాలో, నిన్ను ఎప్పుడు దీవించాలో, నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలో సమస్తము ఆయన ఎరిగిన దేవుడు. మన పిల్లలకి ఏ టైంలో ఏమివ్వాలో మనకు ఎలా తెలుసో, మనల్ని కన్న తండ్రిగా మనకేమివ్వాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశ కాండము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడుచుండు చినుకులు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన ఉపదేశము కూడా మనకి ఎలా కురుస్తుందంటే వాన వలె కురుస్తుంది. ఏంటి ఆయన ఉపదేశం అంటే? ఆయన వాక్యము. చూడండి, ఈ రోజుల్లో ఆయన వాక్యం ఎంత సమృద్ధిగా కురియబడుతుంది. ఆయన వాక్యము ఎక్కడ చూసినా దేవుని వాక్యము విత్తే దైవజనులు ఎంతోమంది దేవుని వాక్యాన్ని
టీవీల్లో, యూట్యూబ్లో, లేదంటే ఇంకా రకరకాల ప్రదేశాల్లో సువార్త కూడికల ద్వారా ఎంతోమంది సేవకులు దేవుని వాక్యాన్ని ఎలాగా బోధిస్తున్నారంటే, ఆయన వాక్యాన్ని దేవుడు ఎలాగిస్తున్నాడంటే వాన వలె, మంచు వలె. ఇప్పుడు దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెదకండి. మరికొన్ని రోజుల్లో ఈ బైబిల్స్ మన దగ్గర ఉండకపోవచ్చు. మరికొన్ని రోజుల్లో ఈ బైబిల్స్ క్రైస్తవుల దగ్గర ఉన్న బైబిల్స్ అన్నీ తీసుకోవచ్చు. కానీ ఈ లోపల ఉన్న వాక్యాన్ని ఎవరైనా తీసుకోగలరా? కాబట్టి ఈ దొరికే కాలములో మనం ఏం చేయాలంటే, మన హృదయంలో ఈ వాక్యంతో మన హృదయాన్ని మనము నింపుకోవాలి. చాలాసార్లు కక్షలతోని, అసూయతోని, ఈర్ష్యలతోని మన హృదయాన్ని మనం నింపుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. బైబిల్స్ మన దగ్గర నుంచి ఎవరైనా పట్టుకెళ్ళిపోవచ్చు. బైబిల్స్ ఒకవేళ గవర్నమెంటే మన దగ్గర నుంచి బైబిల్స్ తీసేసుకోవచ్చు. ఈవేళ క్రైస్తవుల దగ్గర బైబిల్ ఉండడానికి వీల్లేదు అని ఒక శాసనాన్ని పుట్టించి బైబిల్స్ తీసుకెళ్ళిపోవచ్చు. కానీ మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఈ వాక్యాన్ని ఎవ్వరూ కూడా ఎత్తుకెళ్ళారు. మనము ప్రభు సన్నిధికి వెళ్ళిపోయే అంతవరకు కూడా ఎవ్వరూ మన హృదయంలో ఉన్న వాక్యాన్ని తీయలేరు. ఇప్పుడు ఈ ఉపదేశాన్ని దేవుడు ఎలా కురిపిస్తున్నాడంట? వాన వలె, మంచు వలె కురిపిస్తున్న ఈ దినాల్లో వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకోవాలి. వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకొని మనం ఏం చేయాలంటే, మన హృదయంలో వాక్యాన్ని మనం ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఏమని చెప్పాను? దేవుడు మన జీవితంలో ఎలా ఉదయిస్తాడంటే, నీతి సూర్యుడి వలె ఉదయిస్తాడు. ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మనము ప్రేమించాలి. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, వాళ్ళ జీవితంలో దేవుడు ఎలాగుంటాడు? నీతి సూర్యుడి వలె ఉదయిస్తాడు. రెండవదిగా ఆయన మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, వర్షము వలె, తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చి మన బీడు భూములను దున్నుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మోడు బారిపోయింది మన జీవితంలో, ఎవ్వరూ మనల్ని పట్టించుకోవట్లేదు అన్న పరిస్థితుల్లో నా దేవుని మీద నువ్వు ఆధారపడిన వ్యక్తి అయితే కనుక దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో కార్యాలు చేసే దేవుడిగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఆయన మన యొద్దకు వచ్చే దేవుడిగా ఉన్నాడు. మనము ఆయన యొద్దకు వచ్చి ఆయన మీద మనము ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. ఎవ్వరి మీద మనం ఆధారపడకూడదు. మన అతిశయం ఎవరని చెప్పాను? దేవుడే. డబ్బు, ధనము, లేదంటే బలగము, ఫ్రెండ్స్, ఇవేమీ కాదు. మనకున్న ఉద్యోగం, పరపతి, పదవులు ఏమీ కాదు మన అతిశయం. దేవుడు మాత్రమే మన అతిశయం ఉండాలి. ఆయన్ని మాత్రమే మనం ప్రేమించాలి. ఇంకెవ్వరిని తర్వాత ఎవరినైనా ప్రేమించుకో. మొట్టమొదటి స్థానం నీ జీవితంలో ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటి స్థానం నీ జీవితంలో దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. అబ్రహాము మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. లేక పుట్టిన ఒక్క కుమారునైనా సరే బలి ఇవ్వడానికి వెనుతీయలేదు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా? తన తరతరాల్ని ఆశీర్వదించాడు. నీ వంశాన్ని అంతా దేవుడు ఆశీర్వదించాలి అంటే నువ్వు మొట్టమొదట నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. ఈరోజు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను నా భర్త ప్రభుని నమ్ముకుంటే చాలండి, నా పిల్లలు ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది. కానీ అది చాలా తప్పు మాట. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను బట్టి నీ వంశాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరి నీ వంశము ఆశీర్వదించబడాలి అంటే, నీ పిల్లలు వాళ్ళ పిల్లల తరాలు ఆశీర్వదించబడాలి అంటే వాళ్ళు కూడా రక్షింపబడిన అనుభవాల్లో వాళ్ళు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో మొట్టమొదటి స్థానం నువ్వు దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నీ తరతరాల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎగ్జాంపుల్ అబ్రహామే. అబ్రహాము ఒక్కడైన తన కుమారుని ప్రభువుకి ఇవ్వడానికి వెనుతీయలేదు. కాబట్టి అబ్రహాము విశ్వాసము దేవుడు చూసి తన తరతరాల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు అదే తరాలు చూడండి, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఎవరి వంశం ఇదంతా అంటే అబ్రహాము వంశం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన యొద్దకు వచ్చే దేవుడు, మన యొద్ద నివాసం చేసే దేవుడు, మన మధ్య సంచరించే దేవుడు, మన మధ్య మన జీవితంలో కార్యాలు చేసే దేవుడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారివైన మా తండ్రి, మా నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నేను మీ యొద్దకు వస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు, మా మధ్య నివాసము చేసే దేవుడు అయ్యా, మా మధ్య కార్యాలు చేసే దేవుడు రాజా, నీకు స్తోత్రాలు. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఉదయము తండ్రి, అయ్యా నా తండ్రి, అయ్యా మా జీవితాల్లో మీరు ఉదయించే దేవుడు అయ్యా. ప్రతి దినము చీకటి వెనకాల ఎలాగైతే ఉదయము ఉదయిస్తుందో అయ్యా, నీతి సూర్యుడిగా, బలమైన నీతి సూర్యుడిగా మా జీవితాల్లో ఉదయించండి ప్రభువా. మోడు బారిపోయిన జీవితాల్లో మీరు చిగురు పుట్టించగల గొప్ప దేవుడు అయ్యా. ఎవరు కన్నీటితో, వేదనలో, దుఃఖంతో నీ సన్నిధికి వచ్చారో వాళ్ళ వేదన మీరు తుడిచివేయండి ప్రభువా. వాళ్ళ కన్నీటిని మీరు తుడిచివేయండి దేవా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి అయ్యా. బీడు భూములను దున్ని అభిషేకము దయచేయండి అయ్యా. అయ్యా ఒక్కొక్కరి జీవితంలో విజయము దయచేయండి ప్రభువా. అబ్రహాము వలె మా జీవితంలో మొదటి స్థానం నీకు ఇచ్చే వారముగా మేము ఉండగలిగినట్లు మీరు సహాయం దయచేయండి ప్రభువా. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఒక్కొక్కరిని మీరు దీవించండి. ఎవరే హృదయాలతో బాధలో, శోధనలో, వేదనలతో నీ సన్నిధికి వచ్చారో వారి హృదయ స్థితి ఎరిగిన దేవుడో అయా, ప్రతి వ్యక్తి జీవితంలో మీరు కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.